సూత్రము దేవ సూత్రము తండ్రి పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృపల దేవ నీకు స్తుతులు సూత్రాలయ సూత్రాలు తండ్రి యేసయ్య ఈ సమయమందు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క సమస్య నుంచి ఇరుకు నుంచి ఇబ్బందుల నుంచి బలహీనతల నుంచి విడుదల దయచేసయ్య. పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేసయ్య. నీ కార్యం నెరవేర్చమనడుచున్నాను. నీ చిత్తం జరిగించునైనా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో పరిశుద్ధ వివాహాలు జరగడానికి కూడా నీ కృపను దయచేయండి. వివాహమైన వారికి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భంతో ఉన్న వారికి సులువైన కాన్పును దయచేయండి. బిడలిచ్చిన వారికి తల్లి బిడలకి సంపూర్ణ ఆరోగ్యం దయచేసయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలయ సూత్రములు తండ్రి. ఎవరైతే రక్షణ లేదో నన్న తండ్రి ప్రవ్వ ప్రతి ఒక్క బిడ్డకి రక్షణ దయచేయమని నడుచున్నాను తండ్రి. అవును తండ్రి ప్రవ్వ నీడే రక్షణ ధర్మంటున్నావు కదా ప్రభు. ప్రతి ఒక్క బిడ్డకి ఈ సమయం దర్శించి రక్షణ పొందుకోవడానికి కూడా నీ కృపను దయచేసయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలయ్యా సూత్రాలు తండ్రి. జాబ్ లేని వారికి జాబును దయచేసయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. జాబ్ చేస్తున్న వారికి ప్రమోషన్లు దయచేయండి. చదువుకున్న బిడ్డలకి నైనా నీ జ్ఞాన వేగం శక్తిని దయచేసయ్యా. వారి చుట్టూ నీ కంచి కాపుదలుంచండి. అలాగే నైనా వ్యవసాయం చేసుకున్న బిడ్డలకి నైనా చేపల చెరువులు రేలు చేసి చెరువులు చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డకి నీ కంచి నీ కాపుదలుంచండి. వారు చేస్తున్న ప్రతి పనిని దీవించండి, ఆశ్రయించునైనా. చేతి పని వృత్తి చేసుకున్న వారు నైనా తండ్రి ప్రవ్వా జాబ్ చేస్తున్న వారు, చిరు వ్యాపారం చేస్తున్న వారు, వ్యాపారం బిజినెస్ చేస్తున్న వారు, రియల్ ఎస్టేట్ చేస్తున్న వారు, జీవన వృత్తి కోసం నైనా ఇతర దేశాలకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని వారి యొక్క కష్టాజితాన్ని దీవించండి, ఆశ్రయించి నీ కృపించు, నీ సన్నిధి ఉంచి తోడు నీడని నడిపించుకోండి. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలయ. నీ కృప నీ సన్నిధి క్రాంతి ప్రతి ఒక్క బిడ్డపైన దయచేసి రక్షణ లేని వారికి మరొక కుమారుడు ఇచ్చిన తండ్రి రక్షణ దయచేయండి. దైవజనం చేస్తున్న సేవా పరిసరి అంతటిని దీవించండి. సువార్తకు వెళ్తున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. నీ కృప ఉంచునైనా నీ హస్తం ఉంచునైనా. ఈ సమయమందు ఎవరైతే ఏ సమస్యతో బాధపడుతున్నారో కుమిలిపోతున్నారు నైనా ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచేసయ్యా. నైనా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ పట్ల నీ గొప్ప కార్యం జరిగించి నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.